హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ కొన్ని ఒకే మోడల్తో ఒకే డిజైన్తో వచ్చి స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ ఉండి ఒకే కాస్ట్ ఇంచుమించు ఒకే కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి ఏంటంటే మారుతి సుజుకి XL6 అండ్ హోండా WRV. వీటిలో కొన్ని ఫీచర్స్ సేమ్ ఉన్నా కూడా మోడల్ వైజ్ కూడా అన్నీ సేమ్ ఉన్నా కొన్ని ఫీచర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో వాటి యొక్క ఫుల్ రివ్యూ ఇప్పుడు మీకోసం. జూలై 2 మనం వెహికల్ లాంచ్ చేసినాము. దీంట్లో ఏంటంటే 2019లో BS4 నామ్స్తో వెహికల్ ఉండే. రైట్ నౌ మనం ఏంటంటే జూలై 2కి మనము న్యూ WRV లాంచ్ చేసాం విత్ BS6 నామ్స్. 4 to 5 చేంజెస్ వీ హ్యావ్ ఇన్ న్యూ WRV. సో ఇది మెయిన్ మనకి చేంజెస్ ఏంటంటే దీంట్లో 2020 BS6లో మెయిన్ గ్రిల్, బోల్డ్ గ్రిల్ చేంజ్ అయింది. ఇది చాలా లుక్ బాగుంది. ఇంకోటి ఏంటంటే LED హెడ్ ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ మెయిన్ ఇవి చేంజెస్ జరిగినాయి. యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైతే హలై వీల్ ఉందో ఈ హలై వీల్ అనేది చాలా స్టైలీ లుక్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకేంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ ఉంది. ఓల్డ్ WRV, న్యూ WRV 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. మనకి ఎక్కడ అనేది తగలకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి బండి హైట్లో ఉన్నట్టుగా ఉంటుంది. యాజ్ మనకి స్టెబిలిటీ బాగుంటుంది, రోడ్ విజిబిలిటీ ఇంకా బాగుంటుంది. దీంట్లో చూసినట్టయితే టర్న్ ఇండికేటర్స్ ఆర్ ఆన్ ORVMS. అవుట్ సైడ్ వ్యూ మిర్రర్స్ పైన మనకి ఎలక్ట్రికల్లీ ఫోల్డ్ అవుతుంది, ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మిర్రర్స్. యాజ్ వెల్ ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. SVMT అని, VXMT అని ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రమే ఉంటాయి. SVMT ఎంట్రీ లెవెల్, VXMT అనేది టాప్ ఎండ్. పెట్రోల్, డీజిల్ బోత్ కమ్స్ విత్ 2 వేరియంట్స్. పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్, డీజిల్ 1.5 లీటర్ ఇంజన్. పెట్రోల్ మైలేజ్ 17.5, డీజిల్ 25.5. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 40 లీటర్స్ ఉంటుంది. చూడండి మెయిన్ మనకి ఏంటంటే సార్ దీంట్లో ఏదైతే ఓల్డ్ WRV, న్యూ WRV ఉందో ఇక్కడ ఈ టైల్ ల్యాంప్ అనేది చేంజ్ అయింది విత్ LED. ఇంతకుముందు నార్మల్ వస్తుండే, బట్ ఇప్పుడు ఏంటంటే 2020 BS6 నామ్స్తో ప్రకారంగా ఇది LED టైల్ ల్యాంప్స్ వస్తుంది సార్. స్టైలీ లుక్ ఉంటుంది. రేర్ డిఫాగర్ విత్ వాషర్ మనకి ఉంది టాప్ ఎండ్లో. SVలో రాదు, VXలో మాత్రం రేర్ డిఫాగర్ విత్ వాషర్ అనేది వస్తుంది. బూట్ స్పేస్ చూసినట్టయితే మనకి 363 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది మనకి. స్పేర్ వీల్ అనేది మనకి లోపల అవైలబిలిటీ ఉంటుంది. ల్యాడ్ అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ. ఏవైనా బరువు వస్తువులు ఉంటే తీసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇఫ్ ఇన్ కేస్ 2 మెంబర్సే ట్రావెల్ చేయాలి, ఎక్కువ బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మనకి ఇది ఫోల్డింగ్ కూడా ఉంటుంది. ఇది రిమూవబుల్. ఇది కావాలంటే మనం తీసేసి యూస్ చేసుకోవచ్చు. VX ఏదైతే టాప్ ఎండ్ ఉందో దాంట్లో మనకి రివర్స్ కెమెరా కూడా వస్తుంది. విత్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకొక చేంజెస్ ఏం జరిగిందంటే 2020 BS6 WRVలో షార్క్ పిన్ యాంటెనా. ఇంతకుముందు నార్మల్ యాంటెనా వచ్చేది, బట్ ఇప్పుడు మనకి ఏంటంటే షార్క్ పిన్ యాంటెనా అనేది వస్తుంది. రూఫ్ రైల్స్ అనేది చాలా స్ట్రాంగర్గాను యాజ్ వెల్ యాజ్ విజిబిలిటీకి మంచిగా ఉంటుంది. ఏరోడైనమిక్ అట్లాగా ఉంటుంది. WRVలో SVV అని చెప్పాను కదా, ఓన్లీ సన్ రూఫ్ మాత్రం VXలో ఉంటుంది. దీన్ని మనం సన్ రూఫ్ అంటాం. సన్ రూఫ్ అనేది మనకి ఓన్లీ టాప్ ఎండ్లో ఉంటుంది.
ఎక్స్టీరియర్ అయిపోయింది కదా, ఇంటీరియర్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. దీంట్లో మనకి ఏంటంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి కామన్. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ ORVMS. అది ప్లస్ మనకి 4 doors పవర్ విండోస్, డ్రైవర్ సైడ్ ఆటో 1 touchతో అప్ అండ్ డౌన్ అయిపోతుంది. పుష్ స్టార్ట్ బటన్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది దీంట్లో. మెయిన్ మనకి ఏంటంటే ఆటో క్లైమేట్ AC విత్ టచ్ ప్యానల్. ఆటో క్లైమేట్ AC విత్ టచ్ ప్యానల్. మనకి AC మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అవుట్ ఎయిర్, ఇన్ ఎయిర్, AC ఆన్ అండ్ ఆఫ్, ఫ్యాన్ అండ్ ఆఫ్, ఆటో క్లైమేట్ AC. దీంట్లో మనకి ఏంటంటే ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి టచ్ స్క్రీన్ మొత్తం టచ్లో ఉంటుంది. మనకి రివర్స్ గేర్లో వేయగానే ఆటోమేటిక్గా మనకి రేర్ వ్యూ కెమెరా కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే 3 వ్యూస్లో మనము విజిబిలిటీ అనేది ఉంటుంది. వైడ్, లాంగ్, బాటమ్ మనం సెట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ఓడోమీటర్ చూస్తున్నాం సార్. దీంట్లో మనకు వచ్చేసి RPM, రివాల్యూషన్ పర్ మినిట్ అంటాము. ఇది వచ్చేసి మనకు స్పీడ్. ఏదైతే ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు ఇవన్నీ రాకూడదు, వస్తే అవి మనము రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యూయల్ ఎంత ఫ్యూయల్ ఉంది, రేంజ్ ఇంకెంత వెళ్ళొచ్చు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ స్టీరింగ్ కూడా ఉంటుంది. టిల్ట్ స్టీరింగ్ అండ్ టెలిస్కోప్ స్టీరింగ్ కూడా ఉంటుంది, లాక్ చేసుకోవాలి. వైఫర్స్ కామన్. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వాల్యూమ్ ఇంక్రీజ్, వాల్యూమ్ డిక్రీజ్, సోర్స్ చేంజ్ లైక్ FM to USB to aux అలా. అండ్ ఆల్సో ఛానల్ చేంజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రీ టెలిఫోనింగ్ అంటే ఫోన్ ఆన్సరింగ్, ఫోన్ డిస్కనెక్టింగ్, సింక్ అదే వాయిస్ కంబైనింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. 1 ఎయిర్ బ్యాగ్ దీంట్లో ఉంటుంది, ఇంకొక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి హైవేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది కూడా ఉంది. అబవ్ 40 తర్వాత మనం క్రూజ్ కంట్రోల్ అనేది యూస్ చేసుకోవచ్చు. టాప్ ఎండ్లో మనకి ఏంటంటే 2 USB అవుట్పుట్ వస్తుంది, 1, 2. అండ్ ఆల్సో పవర్ అవుట్లెట్ కూడా ఉంటుంది, సిగార్ లైక్ ఏమైనా యూస్ చేసుకోవడానికి. ఇది డీజిల్ వెహికల్ కాబట్టి దీంట్లో 6 ఫార్వర్డ్ 1 రివర్స్ ఉంటుంది. అంటే 5 స్పీడ్ అండ్ 6 గేర్స్ ముందుకి 1 రివర్స్ ఉంటుంది. పెట్రోల్ అయితే మాత్రం 5 ఫార్వర్డ్ 1 రివర్స్ ఉంటుంది. పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్, డీజిల్ 1.5 లీటర్ ఇంజన్. ఎస్వీలో ఇది రాదు, బట్ VXలో మాత్రం వస్తుంది. ఆమ్రెస్ట్ ఉంటుంది దీన్ని. ఎక్స్ట్రా పవర్ అవుట్లెట్ కూడా ఉంటుంది దీంట్లో. మనకి 2 వేరియంట్స్ వస్తాయి మనకి దీంట్లో, SVMT, VXMT, ఓన్లీ 2 వేరియంట్స్ అనమాట. గ్లోబల్ లాక్స్ కూడా ఉంటుంది. గ్లోబల్ లాక్స్లో మనకి ఏమో ఫైల్స్ లాంటివి యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఏసీ వెంట్స్ ఇవి. బ్యాక్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఏసీ అనేది హోండాలో ఫేమస్ అండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్వీలో సన్ రూఫ్ రాదు, VXలో మాత్రం వస్తుంది. VXలో సన్ రూఫ్ ఇలా ఉంటుంది. 1 టచ్తో ఓపెన్ అవుతుంది, 1 టచ్తో క్లోజ్ అవుతుంది. ఓన్లీ 1 టచ్. దీంట్లో మనకి లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ, యాజ్ వెల్ యాజ్ షోల్డర్ రూమ్ కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మనం లాంగ్ డ్రైవ్ చేసినా, లేకపోతే సిటీలో చాలాసేపు డ్రైవ్ చేసి వచ్చినా కానీ లెగ్ రూమ్ అనేది, హెడ్ రూమ్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను 6 feet, బట్ నేను కంఫర్ట్గా కూర్చోగలుగుతున్నాను నేను. ఇక కొన్ని కార్స్లో ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇలా ఏమి ఉండకుండా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఏమైనా సెల్ ఫోన్స్ హోల్డర్స్ కానీ, లైక్ న్యూస్ పేపర్ పెట్టుకోవడానికి ఉంటుంది దీంట్లో. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఏసీ అనేది ఆ 2 ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ ప్యాసింజర్కి ఈజీగా వస్తుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటి అంటే ఆల్ న్యూ హోండా WRV 2020 BS6 నామ్స్.
పెట్రోల్ టాప్ ఎండ్ వచ్చేసి మనకి ఏంటంటే 1090 ఉంది, డీజిల్ టాప్ ఎండ్ వచ్చేసి 1342 ఆన్ రోడ్ ప్రైజింగ్ ఉంది, ఇంక్లూడింగ్ ఎక్స్షోరూమ్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, బేసిక్ కిట్, ఫాస్టాగ్, ఎక్స్టెండ్ వారంటీ, ఆర్ఎస్ఏ అవన్నీ కలుపుకొని అవి ఆన్ రోడ్ ప్రైజెస్. Rage on that beat, going crazy. The Maruti Nexa exclusive launched on XL6, which is available in petrol with a 1.5 liter smart hybrid engine. It's available in both automatic and manual versions. It's coming up with two variants, which is Zeta and Alpha. Both are high-end variants only. The major is everything remains like engine performance, everything remains same, except only thing is the feature is the differences, like LED quad chamber LED lamps. It comes with an sportive bumper along with that silver finish skid plate, and also it comes with an LED quad chamber LED projected headlamps, and it comes with an sportive bumper and sports finish black alloy wheels, and also it comes with an side mirrors with iconic black glossy finish, and it comes with an quick access button as well with chrome handles, and it's add these roof rails to the sportive look for the car, and this side skid plate along with that silver and black finish of side skid plates, and the 170 mm of ground clearance, which is first in segment in the segment. Also XL6 comes with a glossy rear spoiler, mid spoiler and up spoiler, along with the glass roof antenna, and also tail lamps, LED combination tail lamps with that chrome garnish mid spoiler, and Sporty's rear bumper with the silver combination. And XL6 is giving the 210 liters of boot space, which is the highest boot space in this segment, and also they have given 50-50 split foldable seats. And XL6 is giving that remote keyless entry with smart push start smart button, and also we can use as a quick access button with the chrome handles. XL6 is giving a 6-way adjustable driver comfortable adjustments, which is front, back and downside, again upside, and this lumbar support also we can adjustable. The 6 type of seat 6-way adjustable is available in this version, which is allowing both the versions, and you can operate with the electrically adjustable ORVMs and electrically foldable ORVMs, all power windows with that power windows lock with manual central locking and unlocking. So it comes with an with 1.5 liter smart hybrid engine. We can check that the green symbol is that eco-friendly driving, and white is battery charging, and yellow orange is for torque assist function. It comes with an speedometer and RPM meter, along with that digital illuminating door indicators, and also it comes with an cruise control function with the handy Bluetooth which access commands, voice commands. Also it comes with 7-inch touchscreen navigation system along with that reverse camera, and also we can use Apple compatibility and Android Auto,
functions is available with this thing. And AC also we can adjust automatically. It comes with an satin finish dashboard with that chroma scents. Here it is a glow box. And also it comes with an dual airbags, which is driver and co-passenger airbags. Also it comes with an sunglass holder in Zeta and Alpha. Both the versions will come with the sunglass holder and illuminating lights for nighttime visibility. The advantage of XL6, we can, any of the age people can sit, ingress and egress is very comfortable and very handy. And also it comes with an 6-seater with the captain seats of middle rows. Basically, this is the executive coach seatings, and we can easily operate, and you will get that extra leg room also. It is completely a different AC, which is comparatively earlier they used to give the same blower to the rear, but in the XL6 they have introduced the separate chamber for the AC. This is a complete separate chamber of AC, so that they'll get some fresh air and very good AC. And it comes with two variants, Zeta and Alpha. Both are high-end variants only. Also, it's a tank capacity of 44 liters of tank capacity is available with this thing. And of course, company certified mileage is 19.7, but on road condition you will get that 16 mileage. It's starting with an basic ex-showroom cost is 11,40,000. On road price 12,24,000. It's included with an ex-showroom life tax, insurance, warranty, and also it's giving an 5 years warranty, either 1 lakh kilometers warranty from Maruti. Rage on that beat, going crazy. చూశారు కదా మారుతి సుజుకి XL6 అండ్ హోండా WR యొక్క ఫుల్ రివ్యూ. సో వీటిలో ఏది బెస్ట్ అనేది మీరే చూస్ చేసుకోవచ్చు.